బ్రేకింగ్ చూస్తున్నాము. కేసీఆర్ తో సమావేశమయ్యారు ఆరూరి రమేష్. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో వరంగల్ లోక్సభ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు కేసీఆర్. అమిత్ షా కలవలేదండి, వేరే బీజేపీ అధికారులు కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. కలవలేదండి, బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. మీరు కొనసాగుతున్నాం. లోక్సభకు పోటీ చేస్తారా? అమిత్ షా కలవలేదండి, వేరే బీజేపీ అధికారులు కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. మీరు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. కలవలేదండి, బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. మీరు కొనసాగుతున్నాం. లోక్సభకు పోటీ చేస్తారా? లోక్సభకు పోటీ చేస్తారా? అమిత్ షా కలవలేదండి, వేరే బీజేపీ అధికారులు కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. మీరు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. కలవలేదండి, బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. మీరు కొనసాగుతున్నాం. లోక్సభకు పోటీ చేస్తారా? లోక్సభకు పోటీ చేస్తారా? కేసీఆర్ తో సమావేశమయ్యారు ఆరూరి రమేష్. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో వరంగల్ లోక్సభ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు కేసీఆర్. మీరు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. కలవలేదండి, బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. మీరు కొనసాగుతున్నాం. లోక్సభకు పోటీ చేస్తారా? లోక్సభకు పోటీ చేస్తారా? అమిత్ షా కలవలేదండి, వేరే బీజేపీ అధికారులు కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. మీరు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. రేట్ అది కేసీఆర్ తో సమావేశమయ్యారు ఆరూరి రమేష్. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి అంటే కేసీఆర్ ని కలిసే ముందేమో నాకు ఒక నిర్ణయం ఉంది, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, అది వెళ్లి కేసీఆర్ తో చెప్పి వస్తాను అన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్తున్నారు. ఏంటి అసలు? ఎస్ సౌజన్య, ఈరోజు అంతా కూడా వరంగల్ పార్లమెంటు ఆ పరిధిలో వచ్చే బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ చుట్టే తిరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడికి తీసుకుని వచ్చారు. బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన నిన్న బీజేపీ నేతలను కలిశారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఏం చెప్తారని అనుకుంటున్నటువంటి ఆ సమయంలోనే అక్కడికి ఆ బీఆర్ఎస్ నేతలు వెళ్లడం, అక్కడి నుంచి ఆయన తీసుకుని ఆ హైదరాబాద్ కి రావడం, మార్గమధ్యంలో ఆయన అడ్డుకుని పార్టీ మారొద్దు అంటూ చెప్పినటువంటి విషయం, అదేవిధంగా బీజేపీ నేతలు బీజేపీలోకి రావాలని కోరినటువంటి సందర్భం కూడా ఈరోజు చూసాము. ఒక హైడ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు. చివరికి నందినగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసం కేసీఆర్ నివాసం దగ్గరకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తో కూడా సమావేశమయ్యారు. ఒకవైపు వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పార్లమెంటు నేతల సమావేశం జరుగుతుంది. అంటే ఈ సమావేశంలో ఆ అభ్యర్థికి సంబంధించి ఏకాభిప్రాయం తీసుకోబోతున్నారు. అభ్యర్థిని ఎవరుంటే బాగుంటుందని అన్ని నియోజకవర్గాల లాగానే ఈ రోజు వరంగల్ పార్లమెంటు కూడా జరుగుతుంది. అయితే ఇక్కడే ఆరూరి రమేష్ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆరూరి రమేష్ కి ఏం చెబుతారనేదే ఒక చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి ఇక్కడికి వచ్చినటువంటి ఆరూరి రమేష్ ఆయన పార్టీ మారేటటువంటి విషయంలో కావచ్చు, ఆయనని మీరు ఎందుకు మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారని అడిగిన ప్రశ్న కూడా నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేనే ఇక్కడికి వచ్చానని చెప్పారు. పార్టీ మారుతున్నారంటే పార్టీ కూడా మారట్లేదు అనే విషయాన్ని చెప్పారు. అయితే కొంతమంది అక్కడికి వచ్చి బీజేపీ నేతలు మిమ్మల్ని అడ్డుకున్నారు, మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నటువంటి వాహనాన్ని కూడా అడ్డుకున్నారనే ఆ ప్రశ్న కూడా ఆయన చెప్తూ తాను అక్కడికి వచ్చినటువంటి నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కార్యకర్తలు అక్కడికి వచ్చారు, ఎవరు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు, పార్టీలోనే ఉంటారని చెప్తున్నారు. చివరిగా ఆయన ఆ కేసీఆర్ని కలవడానికి ఇదే నివాసంలో పైకి వెళ్లేటటువంటి సమయంలో నిన్న అమిత్ షాని కలిశారు, బీజేపీ వాళ్ళని కూడా కలిశారంటే దాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. ఎవరు కూడా ఎవరిని కలవలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్తున్నారు. అసలు ఏం చెప్తారు? కేసీఆర్ ఆయనని బుజ్జగిస్తారా, లేకుంటే ఆయన ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారా, మళ్ళీ బీజేపీలోకి వెళ్తారు, బీజేపీ నుంచి వరంగల్ పార్లమెంట్ కి అభ్యర్థిగా ఆరూరి రమేష్ ఉంటారు అని చర్చ జరిగింది. చివరి నిమిషం వరకు కూడా అదే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజంతా సీన్ మారిపోయింది. వరంగల్ నుంచి వరంగల్ ఈ రోజు అసలు యాక్చువల్గా వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం లేకపోయినప్పుడు కూడా కేసీఆర్ నిన్న కరీంనగర్ సభలో పాల్గొని ఆయన
ఎరవెల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నారు. హుటాహుటిన ఫామ్ హౌస్ నుంచి మధ్యాహ్నం తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భంలోనే వరంగల్ పార్లమెంటరీ నేతలతో ఒకవైపు సమావేశం అవడం, అదే సమావేశంలో ఆరూరు రమేష్ ను కూడా పిలిచి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఊహాగానాలు వస్తున్నాయి, అదేవిధంగా పార్లమెంటుకు ఎవరు పోటీ చేస్తారనే విషయం చెప్పడంతో పాటుగా ఆరూరు రమేష్ కూడా బుజ్జగించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో సమావేశం ముగియనుంది. ఆరూరు రమేష్ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సౌజన్య.